అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలంలో భారీగా సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా రోగుల బారిన పడ్డ ప్రజలు జిల్లా ఆసుపత్రికి రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది. ఒకవైపు వైరల్ ఫీవర్స్, మరోవైపు డెంగ్యూ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వారందరికీ కూడా వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. అయితే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే రోజు రోజుకు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఓపీ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, దీనికి అందరికి సంబంధించి ఇక్కడ ఎలాంటి డెంగ్యూకి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ జిల్లాలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి, వర్షాకాలం కావడం, అదేవిధంగా దానికి ఎలా నివారించవచ్చు, ఎలా వీటన్నింటికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంది? నివారించవచ్చు అంటే ముందు నివారణ కంటే రాకుండా చూసుకోవడం మనకి చాలా ముఖ్యము. సో ఆల్వేస్ అందరూ అనుకున్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త చాలా అవసరం. ముందు జాగ్రత్త అంటే ఎలా జాగ్రత్త తీసుకోవచ్చు, మీరు ఉన్న పరిసరాలు సరిగ్గా ఉన్నాయా, పరిశుభ్రంగా ఉన్నాయా అనేది మీరు చూసుకోవాలి. ముందు పరిసరాల పరిశుభ్రత ఉన్నట్టయితే అక్కడ బ్రీడ్ అయ్యే దోమలు కానీ లేకపోతే ఈగలు కానీ ఉండకుండా ఉంటాయి. మేజర్గా వర్షాకాలంలో ఇవి రెండే ఎక్కువ జబ్బుల్ని కాజ్ చేస్తాయి. సో అవి లేకుండా చూసుకున్నట్టయితే సగం జబ్బుల బారిన మనం పడకుండా ఉన్నట్టు. అలాగే దీంతో పాటుగా మీరు తాగే నీరు కూడా స్వచ్ఛంగా ఉందా లేదా అని చూసుకోవాలి. మామూలుగా వాటర్ వచ్చినప్పుడు దాన్ని వర్షాకాలంలో అట్లీస్ట్ కాచి చల్లార్చిన నీరు వాడినట్టయితే చాలా వరకు జబ్బుల్ని మనం నివారించవచ్చు. అట్లా నీరుతో పాటు ఆహార పదార్థాలు కూడా చాలా మంచిగా స్వచ్ఛంగా తాజాగా ఉన్న ఆహారాలనే తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టడము, బయట అలాగే పడేసి ఉంచడం, మళ్ళీ వాటిని తినడం అలాంటివి చేయకుండా ఉండాలి. అండ్ ఈ ఆహార పదార్థాల్లో కూడా ఆకుకూరలు ఈ కాలంలో ఎక్కువ మోషన్స్ అనేవి కాజ్ చేస్తాయి. సో మీరు ఆకుకూరలు తినకూడదు అని కాదు, ఆకుకూరలు తిన్నప్పుడు దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే తినాలి. అండ్ మీరు వేడి నీళ్ళు అన్న కడగండి, లేకపోతే ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, వెనిగర్ అంటాము మనం సామాన్యుల లాంగ్వేజ్లో, ఆ వెనిగర్లో కానీ క్లీన్ చేసినట్టయితే సో ఆకుకూరల వల్ల డయేరియా రాకుండా ఉంటుంది. అండ్ ఇవి అన్నీ చేసిన తర్వాత కూడా మీకు వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. సో మన దగ్గర డెంగ్యూకి సంబంధించి, చికెన్ గున్యాకి సంబంధించి, ఇతరత్ర వైరల్ ఫీవర్స్, మలేరియా అన్నిటికీ సంబంధించిన టెస్టులు అవైలబిలిటీ ఉన్నాయి మనకి. మీరు వచ్చి పరీక్షలు తీసుకొని దాని మీద వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్ సంబంధించి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, రోజువారీగా ఓపీ పేషెంట్స్ ఎంత ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఈ డెంగ్యూ కేసులు ఏమైనా ఉన్నాయా? డెంగ్యూ కేసెస్ కూడా ఉన్నాయండి. రోజుకి ఒక 5 కేసెస్ నుంచి 10 కేసెస్ వరకు డెంగ్యూ కేసెస్ వస్తున్నాయి. మామూలు జ్వరాలు చూసుకున్నట్టయితే మనం ఒక 50 నుంచి 100 మంది జ్వరాల కేసెస్ వస్తున్నాయి. కానీ మనం ఓపీ నెంబర్ చూసుకున్నట్టయితే 1700 నుంచి 2500 ఓపీ ఉంటుంది. దాంట్లో ఒక 200 వేసుకున్నా కానీ జ్వరం కేసులు 10%. సో ఈ సీజనల్ వ్యాధుల సమయంలో 10% జ్వరాలు ఉన్నాయంటే చాలా ఎక్కువ అయితే కాదు, కంట్రోల్గానే ఉంది. కానీ ప్రజలు భయాందోళనలకు గురైపోయి అయ్యో మాకు జ్వరం వచ్చేసింది అని, లేకపోతే చాలా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అలా కాకుండా మనం హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పరిచాము. మీరు చూస్తున్నారు, హాస్పిటల్లో ప్రత్యేకమైన వార్డు, అన్ని ఫెసిలిటీస్తో ఒక ఐసీయూ సెటప్ ఉన్న వార్డ్ని కూడా మేము క్రియేట్ చేసాము. ఆక్సిజన్ సప్లై అన్నీ ఉన్నాయి ఈ వార్డ్కి. సో మేము చేయగలుగుతాము, ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే మీరు దాన్ని ఎదుర్కొనండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రోజు ఆసుపత్రికి వచ్చిన వారు ఏదైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో ఎన్ని రోజులైంది, వారు ఎలా ఉంది పరిస్థితి అని అడుగు తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది అసలు మీకు? డైలీ ఫారం నుంచి వచ్చినాం. మొత్తం జ్వరం బాగుండే, జ్వరం తగ్గిపోయింది, వాంతులు తగ్గిపోయినాయి, అంతా రిపోర్ట్లు మొత్తం నార్మల్ అయినాయి. కానీ మోకాలు నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులతో నడవస్తలేదు అంతే. ఇక్కడ ఎట్లా ఉంది ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, రోజువారీగా జిల్లా ఆసుపత్రికి 1700 నుంచి 2000 మంది పేషెంట్స్ వస్తున్నారు, ఓపీ పేషెంట్. అందులో 700కి పైగా బెడ్లలో ఏదైతే ఇన్పేషెంట్గా జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. వైరల్ ఫీవర్స్ వచ్చినా కానీ, వారికి అనుకోసం డెంగ్యూ వ్యాధి వచ్చినా కానీ రోజు ఒక 10 డెంగ్యూ కేసులు
ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే వైరల్ ఏదైతే డయేరియాతో బాధపడుతున్న వారందరినీ వాంతులు విరేచనతో బాధపడుతున్న వారికి కూడా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు జిల్లా వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైరల్ ఫీవర్కి సంబంధించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఏదైతే మురికి నీరు ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్స్ దానికి సంబంధించి రోగాల బారిన పడుతున్నారు. పూర్తిగా రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలని చెప్పి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాసింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.